Sundarakara Baba Baba Baba. Glory to God. Hallelujah. Praise the Lord. Praise the Lord. అనుదిన విశ్వాస్యత అను ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. ద లార్డ్ ఈజ్ గుడ్ అండ్ హిస్ మర్సీ endureth forever. Yalahanduru koraba shandara kalaba. We serve a good God. Hallelujah. We serve a good Lord. Hallelujah. మంచి దేవుని మనం సేవిస్తున్నాం, మంచి దేవుని మనం ఆశ్రయిస్తున్నాం. Hallelujah. Glory to God. The Lord is good. Glory to God. The Lord is good and his mercy endureth forever. ఈ రాత్రి సమయంలో ఒక చిన్న అంశాన్ని క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైం, అనుదిన ఆరాధన, అనుదిన విశ్వాస్యత, ఈ రెండు కార్యక్రమాల్లో కూడా నేను పంచుకునే దేవుని యొక్క వాక్యాన్ని, ఆ వాక్యాన్ని మాత్రమే కట్ చేసి, లైక్ 5 minutes కావచ్చు, 10 minutes కావచ్చు, లేకపోతే 15 నిమిషాలు కావచ్చు, ఆ ఒక్క పార్ట్ కట్ చేసి డాక్టర్ డానియల్ జయంత్ అనే ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అనుదిన ఆహారము అని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రోగ్రామ్ అంతా మరి వాక్యం ఉండదు కనుక కేవలం వాక్యం మాత్రం వినేదానికి మరి అది అనుకూలంగా మరి ఈ రోజు నుంచి నేను ప్రారంభించాను. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ మనము సామెతల గ్రంథం 7వ అధ్యాయం చదువుతుండగా జారత్వానికి విరుగుడు అని కాసేపు నేను మీతో వాక్యాన్ని పంచుకున్నాను. ఆ వాక్యాన్ని కట్ చేసి మరి ఎగ్జాక్ట్గా 9 గంటలకు ప్రీమియర్ మరి టెలికాస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ డానియల్ జయంత్ అన్నటువంటి ఛానల్లో అనుదిన ఆహారం దొరుకుతుంది. 10 నిమిషాలు కాబట్టి ఈజీగా మీరు వినొచ్చు. అంత మాత్రమే కాదు, మీ యొక్క వాట్సాప్ గ్రూప్లకు పంపించవచ్చు, మీరు స్టేటస్లో పెట్టుకోవచ్చు. మీరు ప్రేమిస్తున్నటువంటి వారు వాక్యాన్ని విని బలపరచబడాలని మీరు ఎవరైనా కోరుకుంటే వాళ్ళందరికీ కూడా దయచేసి పంపండి. హల్లెలూయా. నేను చెప్పే వాక్యము పనిచేస్తుందండి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను చెప్పే వాక్యము పనిచేస్తుంది. వాట్సాప్ గ్రూప్లో నేను చాలా టెస్టిమోనీస్ నేను షేర్ చేస్తున్నాను. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. వండర్ఫుల్ టెస్టిమోనీస్. ఆ యొక్క సాక్ష్యాలు నేను విన్నప్పుడు నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. నా ప్రయాస వృధా కాలేదు, నా ట్రైనింగ్ వృధా కాలేదు, నా ప్రయాస వృధా కాలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు 100 మంది అండ్ thousands and millions ఆర్ గోయింగ్ టు వాచ్ అస్. గ్లోరీ టు గాడ్. భీకరమైన కార్యములను దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ నాకు కూడా అంటే వర్షిప్ చేస్తున్నప్పుడు నాకు కూడా ఒక చిన్న టెస్ట్ మనీ షేర్ చేసుకోవాలని అనిపించింది. ఐ థింక్ ఫ్యూ మంత్స్ బ్యాక్, కొన్ని నెలల క్రితము, ఆ కండిషన్ నేను మర్చిపోయాను. ఏమంటే మా మెడికల్ బుక్స్ చదవక చాలా కాలం అయింది. ఆ కండిషన్ నేను మర్చిపోయాను. ఏంటంటే నా యొక్క ఈ రింగ్ ఫింగర్ ఉంది చూసారా, ఈ రింగ్ ఫింగర్ ఏమైందంటే ఇక్కడ సమ్ ప్రాబ్లం వచ్చిందనమాట. ఇక్కడ ఈ జాయింట్ దగ్గర సమ్ ప్రాబ్లం వచ్చింది. మామూలుగా ఇలా ఫ్రీగా వచ్చేది కాదు, శబ్దం వచ్చేదన్నమాట. శబ్దం వచ్చేది, పెద్ద మూవ్ అయ్యేది కాదు. నాకు అర్థం కాలేదు, ఏంటి ఉన్నట్లుండి ఇలా వచ్చింది అని చెప్పి నేను చాలా ట్రై చేశాను. ఇలా లాగిన ప్రతిసారి శబ్దం వస్తుంది, ప్లస్ ఇది ఇట్లా ఫ్రీగా మూవ్ కాకుండా ఇది స్టక్ అయిపోయిందనమాట. ఇక్కడ మొత్తం స్టక్ అయిపోయిందనమాట. ఫ్రీగా వచ్చేది కాదు. కొన్నాళ్ళు చూశాను, 1 నెల 2 నెలలు చూశాను. పెద్దగా పట్టించుకోలేదు. అంత పెయిన్ఫుల్గా ఏం లేదు కాబట్టి పెద్ద పట్టించుకోలేదు. ఇలా ప్రెస్ చేస్తే మాత్రం చాలా పెయిన్ ఉండేది. ఇక్కడ ప్రెస్ చేస్తే మాత్రం పెయిన్ ఉండేది. పెద్దగా పట్టించుకోలేదు. నా పనికి పెద్ద ఆటంకం లేదు కదా అని నేను పెద్దగా పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్తున్నాను. ఎందుకైనా మంచిది అని ఆర్థోపెడిక్స్ డాక్టర్ మా యొక్క ఫ్రెండ్ ఉంటే వెళ్ళి చూపించాను. తాడిపత్రిలోనే వెళ్ళి వెంటనే చూసి చెప్పాడు, సార్ దీనికి ఆపరేషన్ చేయాలి సార్ అన్నాడు. లోపల అది స్టక్ అయిపోయింది, అది రింగ్ అంతా కూడా ఉంటుంది, దాన్ని కట్ చేయాలి సార్, దానికి జస్ట్ సింపుల్ ప్రొసీజరు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చెప్పండి, ఇది ఆపరేషన్ చేస్తామన్నారనమాట. ఇక్కడ తెంపు పెట్టి ఆపరేషన్ చేస్తామంటే, అవునా అండి, సరే ఓకే, మళ్ళీ కలుస్తానని చెప్పి బయటకు వచ్చాను. ఇప్పటికీ 7 నెలలైంది, కలవలేదు. మళ్ళీ కలుస్తానని చెప్పాను.
కలవలేదు. హల్లెలూయ. సడన్గా అది ఎప్పుడు పోయిందో నాకు తెలియదండి. ఐ డోంట్ నో వెన్ ఇట్ వ్యానిష్డ్. హల్లెలూయ. నో ట్యాబ్లెట్, నో ఇంజెక్షన్ అండ్ నో సర్జరీ. అఫీషియల్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ చెప్పాడు, ఇది సర్జరీ చేయాలి సార్, ఇది అతుక్కొని పోయింది లోపల, అది ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కొన్నిసార్లు అతుక్కొని పోతుంది, అది కట్ చేయాలి సార్, కట్ చేస్తేనే ఫ్రీ అవుతుంది మీకు అని చెప్పారు. లాక్ అవుతుంది, అది లోపల లాక్ అవుతుంది, అది కట్ చేస్తేనే అది ఫ్రీ అవుతుంది సార్, ఖచ్చితంగా కట్ చేయాలా అని చెప్పారు. దిస్ వాజ్ నాకు బాగా గుర్తుంది. ఇట్ వాజ్ ఇన్ నవంబర్ అండి. నేను చెప్పాను, లేదు క్రిస్మస్ ఉందండి, క్రిస్మస్ సీజన్ ఉంది, నాకు కష్టము, మేము ఇక్కడ మీటింగ్స్ అన్నీ కూడా ఎక్కువ ఉంటాయి, క్రిస్మస్ తర్వాత చూద్దాంలేండి, మళ్ళీ ప్లాన్ చేద్దాంలేండి, మళ్ళీ కలుస్తాను మీతో అని చెప్పి ఈవెన్ ఐ డి నాట్ టేక్ ట్యాబ్లెట్స్ కూడా ఏం తీసుకోకుండా వచ్చేసి ఒక 2-3 సార్లు మాత్రం ఇలా చూసి మాట్లాడానండి, 2-3 టైమ్స్. ఎంత ధైర్యం నీకు నా చేతిలో ఉన్న దానికి. లీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ కమాండ్ మై రింగ్ ఫింగర్ టు బి లూజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఐ స్పోక్ టు మై రింగ్ ఫింగర్ అండ్ జాయింట్తో నేను మాట్లాడాను, వదిలిపెట్టేశానండి. అసలు ఈరోజు నేను ఆరాధిస్తున్నప్పుడు నాకు సడన్గా గుర్తుకొచ్చింది, అసలు ఏమాత్రం అతుక్కోకుండా చాలా ఫ్రీగా, అంటే కొంతకాలం చేతి కొన్ని నెలల నుంచి నాకు తెలియదండి ఎప్పుడు నేను ఫ్రీ అయ్యానో నాకు తెలియదు, ఎప్పుడు ఫ్రీ అయ్యానో నాకు తెలియదు. ఐ జస్ట్ ఫర్గాట్. ఐ ఆల్వేస్ కన్ఫెస్, బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్డ్. బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్. బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్. హల్లెలూయా. వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేశాను. ఐ థింక్ బ్రదర్ రవి కిషోర్, తను కూడా సిక్నెస్ వచ్చినప్పుడు బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐ యామ్ హీల్ అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆయన స్వస్థపరచబడ్డాం. దేవుని నామమునకు అత్యధికంగా మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీ షుడ్ నో హౌ టు టేక్ హీలింగ్ అండి. స్వస్థతని ఎలా తీసుకోవాలో తెలుసుకోవాలండి. ప్రార్థన చేస్తారండి, అందరూ ప్రార్థన చేస్తారండి, నెలల తరబడి ఏళ్ళ తరబడి ప్రార్థన చేస్తూనే ఉంటారండి. పొందుకున్నప్పుడు ఏదో ఒకటి మార్చాలి కదా, పద్ధతి మార్చాలి కదా. ఏమంటే స్వస్థతను తీసుకోవాలండి, ప్రార్థన చేయడం కదా, తీసుకోవాలి. యూ షుడ్ టేక్ హీలింగ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గాడ్ హీల్డ్ మై రింగ్ ఫింగర్. ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రీలీ. లాక్ పడ్డం లేదండి, లాక్ పడ్డం లేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇయాలందర కలమా సుందర కరయ్యార బల బా సుందర కర బాబా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 3 days బ్యాక్, ఒక 3 రోజుల క్రితము, ఒక 2 days, 2 రోజులు ఈ స్టూడియో ఉన్నటువంటిది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. నేను కింద ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది స్టూడియో. స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక 2 రోజులు నా మోకాలి లెఫ్ట్ నీ నుంచి పటా 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 అని శబ్దం వస్తుందండి. అంటే పైకి ఎక్కిన ప్రతిసారి సౌండ్ వస్తుందన్నమాట. పెయిన్ లేదు, ఏం లేదు, నొప్పి లేదు, ఏం లేదు, కానీ సౌండ్ వస్తుంది. ఇది చాలా విచిత్రంగా ఉంది, ఇది సౌండ్ వస్తుంది. ఇన్నాళ్ళు అసలు సౌండ్ రాలేదు, ఏం లేదు. స్టెప్ వేసిన ప్రతిసారి టకా టకా అని సౌండ్ వస్తుంది అనమాట. 2 days వచ్చిందండి, 2 days వచ్చింది. ఐ సెడ్, బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ ఐఎమ్ హీల్డ్. బై ద వూండ్స్ ఆఫ్ జీసస్ మై లెఫ్ట్ నీ ఈజ్ హీల్డ్. బై ద వూండ్స్ ఆఫ్ జీసస్. సౌండ్ రాకూడదు అని చెప్పాను. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఈరోజు మార్నింగ్ అండ్ ఇప్పుడు మార్నింగ్ పైకి వచ్చాను, ఇప్పుడు పైకి వచ్చాను, నో సౌండ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. హల్లెలూయా, ఎక్కడికో వెళ్ళిపోయింది. గ్లోరీ టు గాడ్. ఏమండి, యేసయ్య గాయాల ముందు ఏ రోగం కూడా నిలబడలేదండి, దిస్ ఈజ్ హౌ వీ నీడ్ టు ఎక్సర్సైజ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసాన్ని ఇలా మనం ఉపయోగించాలి. ఊరికే కొంతమంది ఏం లేదండి, నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. No, we should grow. By the wounds of Jesus I am healed అనే దాని ముందు ఏ రోగం కూడా నిలబడలేదండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో ఈరోజు ఒక చిన్న అంశాన్ని మీ ముందు నేను ఉంచాలని ఆశపడుతున్నాను. గ్లోరీ టు గాడ్. ఐ థింక్ దిస్ విల్ హెల్ప్ సో మెనీ పీపుల్. హల్లెలూయా. ఎందుకు ఇన్ని రకాల బోధలు ఉన్నాయి? రకరకాల బోధలు. ఒక్కొక్క చర్చ్ ఒక్కొక్క రకంగా బోధిస్తారు, ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకంగా బోధిస్తారు. ఒక డినామినేషన్ ఏముంటుంది తెలుసా? స్వస్థతలు ఆగిపోయాయి అంటుంది. ఇంకో డినామినేషన్ ఉంటుందో తెలుసా? దేవుడు స్వస్థపరుస్తాడు కానీ కొంతమందినే స్వస్థపరుస్తాడని ఒక డినామినేషన్ ఉంటుంది. మరొక డినామినేషన్ దేవుడు అందరినీ బాగు చేస్తాడంటుంది. రకరకాల బోధలు. ఎందుకు ఇలా? పరిశుద్ధాత్ముడు ఏమన్నా అంటే డినామినేషన్కి ఒక పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఏమన్నా?
దెర్ ఈజ్ ఓన్లీ వన్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సంబడి కెన్ టైప్ ఇట్. దేర్ ఈజ్ ఓన్లీ వన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఒక్కరే ఉన్నారు. కానీ ఎందుకు ఇన్ని విభిన్నమైనటువంటి బోధలు? విభిన్నమైనటువంటి బోధలు ఎందుకున్నాయి? ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకంగా చెప్తారు. ఎందుకున్నాయి విభిన్నమైనటువంటి బోధలు? ఎందుకు ఇన్ని రకరకాల బోధలు పుట్టుకొచ్చి క్రైస్తవులను గలిబిలికి గురి చేస్తున్నారు? వై? ఐ విల్ షో యూ వన్ ఇంపార్టెంట్ స్క్రిప్చర్. ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగంలో నుంచి నేను మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను ఎందుకు ఇన్ని రకాల బోధలు వచ్చాయి. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14వ వచనం నుంచి. వారు జనసమూహమున వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాలుని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలాగనగా అగ్నిలోను నీళ్ళలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాని తీసుకొని వచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారలారా, నేను మీతో నేనెంత కాలముందును ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండని చెప్పెను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకాయన, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫేమస్ పోర్షన్స్. ఇక్కడ ఒక తండ్రి తనకు ఒక్కగా ఉన్నటువంటి కుమారుని తీసుకొని వచ్చారు. ఈ టైంలో యేసుక్రీస్తు ప్రభు, ఆయనతో పాటి యాకోబు, యోహాను, పేతురు ముగ్గురు కూడా ఒక రోజంతా 24 గంటలు కొండ మీద ఉన్నారు. ఎత్తైన కొండ మీదకి ఏకాంతంగా నలుగురు వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభు ఏమో ప్రార్థనలో గడుపుతున్నారు, వీళ్ళేమో నిద్రపోతున్నారు. మీకు ఇంతకు మునిపే చెప్పాను అనమాట. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళేమో నిద్రపోతున్నారు అన్నమాట కదా. నిద్రపోతున్నారు. యేసు ప్రభు ఏమో ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ముఖరూపం మారింది, వస్త్రాలు తెల్లగా అయిపోయాయి, మోషే ఏలియాతో మాట్లాడుతున్నాడు. సూపర్ న్యాచురల్ విజిటేషన్, సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్స్, డెమాన్స్ట్రేషన్స్, పరిశుద్ధులు కనిపించి మాట్లాడుతున్నారు. వారిని గుర్తుపట్టారు, కానీ వీళ్ళు మాత్రం నిద్రపోతున్నారు. దట్ వాజ్ దేర్ ప్రాబ్లం. హల్లెలూయా. మనం అలా ఉండకూడదు. ప్రార్థన చేయాల్సిన టైంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి తప్ప మనం నిద్రపోకూడదు. సో అయిపోయింది, ఒక రోజు అయిపోయింది. వారు మరుసటి రోజు కిందికి వచ్చారు. మరుసటి రోజు కిందికి వచ్చినప్పుడు అక్కడ పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది, వాదం జరుగుతూ ఉంది, పెద్ద డిబేట్ జరుగుతుంది. ఏమిటంటే, ఈ తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు. యేసుప్రభు శిష్యులు కింద ఉన్నారు వెయిట్ చేస్తా. వారిని తీసుకొని వస్తే ఈ దయ్యాన్ని అప్పటికి ఎల్లగొడుతున్నారు కదా. యేసుప్రభు శిష్యులు చాలా దయ్యాలను ఎల్లగొడుతున్నారు కదా. సో ఈ యొక్క కుమారుడిని చిన్నప్పటి నుంచి భయంకరమైనటువంటి ఒక దయ్యము, ఇక్కడ రోగం అని ఉంది, మరో చోట దయ్యం అని ఉంటుంది, పీడిస్తుంది అన్నమాట. అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడేసి చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, డిమానిక్ స్పిరిట్. సో శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారు వెళ్ళగొట్టలేకపోయిరి అంట. వారి చేత కాలేదు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయెను. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలో ఎంత బాగుంటుందంటే, లాస్ట్లో, దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని కానీ అది వారి చేత కాలేదు. అంటే ఇప్పుడు తండ్రి స్వస్థపరచయ్యా, నా కుమారుని స్వస్థపరచని తండ్రి వచ్చాడు. సో తండ్రి కోరుకున్నాడు కానీ స్వస్థత జరగలేదు. విడుదల జరగలేదు. సంబడి కెన్ టైప్ ఇట్. స్వస్థత జరగలేదు. తండ్రి శిష్యులను అడిగారు, శిష్యులు దయ్యాన్ని వెలగొట్టాలని ప్రయత్నం చేశారు, స్వస్థత కొరకు ప్రార్థన చేశారు, వారి చేత కాలేదు. శిష్యుల చేత కాలేదు. సంబడి కెన్ టైప్ ఇన్ తెలుగు. శిష్యుల చేత కాలేదు. వారు స్వస్థపరచలేకపోయారు, స్వస్థత జరగలేదు.
స్వస్థత జరగలేదు. చాలా రకాల బోధలు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చాయో తెలుసా? ఇక్కడ నుంచి పుట్టుకొచ్చాయి. స్వస్థత జరగలేదు కాబట్టి ఒక గుంపు లేచి ఏమందో తెలుసా? స్వస్థతలు ఆగిపోయాయి అన్నది. ఒక గుంపు స్వస్థతలు ఆగిపోయాయి అని ఒక గుంపు బయటకు లేసిందన్నమాట. ఎందుకు? ప్రయత్నం చేసాం, అడిగాం, మేము ఆ ఊర్లో దెయ్యాలు వెళ్ళగొట్టాం, వీడిని స్వస్థపరిచాం, వాడిని స్వస్థపరిచాం, కానీ ఈ కుమ్మవాడికి మాత్రం ప్రార్థన చేస్తే బాగాలేదు కాబట్టి స్వస్థతలు లేవు, స్వస్థతలు ఆగిపోయాయి. స్వస్థతలు ఆగిపోయాయని ఒక గుంపు బయలుదేరిందన్నమాట. స్వస్థతలు లేవు, ఏం లేవు, అంతే, నీవు ముక్కుతూ మూలుగుతూ జీవించాల్సిందే, నువ్వు అనుభవించాల్సిందే. దేవుడు తాను ప్రేమించిన వారికి అనారోగ్యాన్ని ఇస్తాడు. పౌలుకు ముళ్ళు ఇచ్చాడు, నీకు ఈ రోగం ఇచ్చాడు, దేవుడే ఇచ్చాడు. స్వస్థతలు ఆగిపోయాయి. ఆది కాలంలోనే ఆగిపోయాయి. యేసుప్రభు టైంలోనే స్వస్థతలు ఆగిపోయాయి. ఇప్పుడు దేవుడు మెడికల్ సైన్స్ ఇచ్చాడు, మందులు ఇచ్చాడు, ఇంజక్షన్ ఇచ్చాడు, డాక్టర్లను ఇచ్చాడు, అంతే, గో హెడ్ విత్ డాక్టర్స్. ఒక గుంపు. ఇంకొక గుంపు ఏమంటుందంటే స్వస్థపరచడము కొంతమంది విషయంలో మాత్రమే దేవుని చిత్తము. ఎందుకంటే మేము వేరే ఊరికి వెళ్ళాము, ఆ ఊర్లో మేము ప్రార్థన చేస్తే అందరూ బాగయ్యారు, నీ కొడుకే బాగాలేదు, కాబట్టి నీ కొడుకు విషయంలో దేవుని చిత్తం కాదు. నీ కొడుకు విషయంలో దేవుని చిత్తం కాదు అంటే దేవుడు కొంతమందిని స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచడు. ఎంత ఘోరమైనటువంటి నింద అండి దేవుని మీద. దేవుడు కొంతమందిని స్వస్థపరుస్తాడు, కొంతమందిని స్వస్థపరచడు. రెండు నిమిషాలు దేవుని పక్కన పెడదామండి. లెట్ us పుట్ aside గాడ్. మేమే ఉన్నామండి. ఐఎమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్. మేము డిగ్రీ తీసుకునేటప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మేము ఓత్ చెప్పాలన్నమాట. మేము ప్రమాణం చేయాలి. ఏంటో తెలుసా? మేము ఎటువంటి పక్షపాతము రోగుల ఎడల చూపము, మా దగ్గరికి వచ్చిన అందరికీ కూడా మేము కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు నా దగ్గరికి పేషెంట్లు వచ్చినప్పుడు నేను నాకు నచ్చిన వాళ్ళకు మాత్రమే మంచి ట్రీట్మెంట్ ఇస్తా, నచ్చని వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వను అంటే నాకు ఎటువంటి పేరు పెడతారండి మీరు? దుర్మార్గుని కానా నేను? బాధపడుతున్నటువంటి కొంతమందికే నేను ట్రీట్మెంట్ ఇస్తాను, కొంతమందికే మంచి ట్రీట్మెంట్ ఇస్తాను, కొంతమంది విషయాలు నేను పట్టించుకోను. నార్మల్ వైద్యులే అటువంటి పక్షపాతం చూపనప్పుడు దేవుడు ఎంత ఘోరమైనటువంటి సిద్ధాంతం అండి. దేవుడు కొంతమందిని బాగు చేస్తారు, కొంతమందిని బాగు చేయరు. అంటే వీరు ఎక్కడి నుంచి పుట్టుకొని వచ్చిందంటే వీరు తమ యొక్క ఫెయిల్యూర్ను అంగీకరించడంలా, తమ యొక్క చేతగాని తనాన్ని వారు అంగీకరించడంలా, దేవుడు ఇస్తున్నాడు మేము తీసుకోలేకపోతున్నాము, ఇది మా పొరపాటు అని ఒప్పుకునే దీనత్వము లేక ఏం చేస్తున్నారంటే దేవుని మీదకి తోసేస్తున్నారు. దేవుని మీదకి తోసేసి దేవుడు కొంతమందినే బాగు చేస్తాడు, కొంతమందిని బాగు చేయడు అని ఒక సిద్ధాంతం తీసుకొని వచ్చారనమాట. ఉదాహరణ ఏమిటో తెలుసా? దేవుడు ఆ సేవకుని బాగు చేశాడా? భక్త సింగ్ గారు ఎన్ని సంవత్సరాలు మంచం మీద ఉన్నాడు, యేసన్న గారు వ్యాధితో చనిపోయారు, ఎలీషా వ్యాధితో చనిపోయారు, చాలామంది దైవ సేవకులు రోగములతో చనిపోయారు. వారి విషయంలో దేవుడు ఎందుకు వారు స్వస్థపరచబడడం దేవుని చిత్తం కాదు అనేసారన్నమాట. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం అండి. మనము స్వస్థతను ఎలా పొందుకోవాలో తెలియక దేవుని మీద వేసేసి దేవుడు బాగు చేయలేదని దేవుడి మీద వేసేస్తే ఏమన్నా పని అండి కదా? ఎంత మూర్ఖత్వము, ఎంత అజ్ఞానము, ఎంత అన్యాయం అండి. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. ఎందుకు ఇట్లా రకరకాల సిద్ధాంతాలు పుట్టాయి? ఇట్ డజంట్ వర్క్. అయితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ శిష్యులు ఆగిపోలేదు, ఆ తండ్రి కూడా ఆగిపోలేదు. తండ్రి యేసయ్యతో చెప్పాడు, ప్రభువా ఇది మా పరిస్థితి అయ్యా, నీ చేతనైతే, విసుగొచ్చేసింది తండ్రికి, ఎవ్వరి చేత కాలేదు, నీ చేతనైతే
విడిపించయ్యా అంటే ప్రభు అన్నాడు, దిస్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం, దిస్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం. నాకు చేత అవుతుందా లేదా కాదు, నమ్ముటకు నీకు చేతనవుతుందా, నమ్ముటకు నీకు చేతవుతుందా. స్వస్థపరిచేదానికి నాకు చేతనవుతుంది, నమ్ముటకు నీకు చేతనవుతుందా. ఇదండి పాయింట్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముటకు నీకు చేతవుతుందా. హల్లెలూయా. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం. అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయను. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే. యేసయ్యా నీ వల్ల అవుతుందా? మీ శిష్యులు బాగు చేయలేకపోయారు, నీ వల్ల అవుతుందా? యేసయ్యా నన్ను అప్పుల నుంచి విడిపించడము నీ వల్ల అవుతుందా? యేసయ్యా నన్ను స్వస్థపరచడం నీ వల్ల అవుతుందా? మరణం నుంచి తప్పించడం నీ వల్ల అవుతుందా? యాక్సిడెంట్ జరగకుండా కాపాడడం నీ వల్ల అవుతుందా? నా గర్భాన్ని తెరవడం నీ వల్ల అవుతుందా? నా పిల్లలను అంతర్జాతీయ ఖ్యాతి పొందేవారిగా చేయడం నీ వల్ల అవుతుందా? నన్ను ఒక బిలియనీర్గా చేయడము నీ చేతన అవుతుందా? అప్పుల నుంచి విడిపించడం నీ చేతన అవుతుందా? మంచి ఇల్లు నాకు ఇచ్చేదానికి నీకు చేతనవుతుందా? నీకు చేతనవుతుందా? యేసయ్యా నీకు చేతనవుతుందా? నాకు పెళ్లి చేసేదానికి నీకు చేతనవుతుందా? మా తండ్రి చేయలేకపోయాడు, మా తల్లిదండ్రులు చేయలేకపోయారు, నీ చేతనవుతుందా? నీ చేతనైతే ఈ తలనొప్పిని పోగొట్టగలవా? నీ చేతనైతే ఈ యొక్క క్యాన్సర్ను పోగొట్టగలవా? నీ చేతనైతే ఈ జ్వరాన్ని పోగొట్టగలవా? నీ చేతనైతే ఈ అవిటితనాన్ని పోగొట్టగలవా? నీ చేతనైతే అని యేసు ప్రభును యొక్క తండ్రి అడిగితే ప్రభు ఏమన్నా తెలుసా? అరే బాబు, దిస్ ఈజ్ నాట్ మై ప్రాబ్లం, ఇది నా చేత సమస్య కాదు, నమ్ముటకు నీ చేత అవుతుందా. హల్లెలూయా. నమ్ముటకు నీకు చేతనవుతుందా. స్వస్థపరిచేదానికి నాకు చేతనవుతుంది. నేను సర్వ శరీరులకు దేవుడను, శూన్యం నుంచి సర్వాన్ని సృష్టించిన వాడను. చనిపోయినటువంటి శవాన్ని 4 రోజుల తర్వాత ప్రతి అవయవాన్ని క్రొత్త అవయవాన్ని ఇచ్చి ఆ యొక్క దేహాన్ని పునరుత్థాన శక్తితో లేపినటువంటి వాడును నా చేతనవుతుంది. అయితే పాయింట్ ఏమిటంటే నమ్మేదానికి నీకు చేతనవుతుందా. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికంటే ముందుగానే ఆగిపోయారు అనమాట. మేము ప్రార్థన చేసాం, జరగలా, ఇంకంతే అయిపోయింది. ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం కానప్పుడు ఇంకా నువ్వు మందులు కూడా వాడకూడదు కదా. స్వస్థపరచబడ్డము దేవుని చిత్తం కాదని అనుకున్నప్పుడు నువ్వు మందులు వాడకూడదు, నువ్వు డాక్టర్ దగ్గర కూడా వెళ్ళకూడదు. దేవుని చిత్తము కాదు అంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసినట్లే కదా. గుజ్జు ఉండదండి, తలలో గుజ్జు ఉండకుండా చాలామంది మాట్లాడుతుంటారు, చాలామంది తిక్క ప్రసంగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. నమ్ముట నీ చేతనవుతుందా. హల్లెలూయా. నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అప్పుడు చూడండి, అప్పుడు హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అప్పుడు ఏమన్నాడు? 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను అపనమ్మికం ఉండకుండా సహాయము చేయనని బిగ్గరగా చెప్పాను. 1వ వచనంలో ఒకటో ఫుట్ నోట్లో ఉంటుంది, కన్నీళ్ళు విడిచి కేకలు వేసి ఐ బిలీవ్ యూ అన్నాడు. నువ్వు చేయగలవని నమ్ముచున్నాను. గడిచినటువంటి అనుభవాలను బట్టి మనసులో కొంచెం అనుమానాలు వస్తున్నాయి, అనుమానాలు రాకుండా నాకు సహాయం చేయండి అన్నాడు. హల్లెలూయా. ఐ బిలీవ్. దేని కొరకు నువ్వు నమ్ముతున్నావు ఈరోజు? వాట్ ఈస్ యువర్ ప్రేయర్ పాయింట్? తిక్క ప్రసంగాలన్నీ వినద్దు, నిన్ను డిస్కరేజ్ చేసే ప్రసంగాలు వినద్దు. దేవుడు నీ అక్కర్లను తీరుస్తాడు, నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. గాడ్ విల్ మీట్ ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆల్ ఆఫ్ యువర్ నీడ్స్, అన్ని అక్కర్లన్నీ. హల్లెలూయా. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరత, స్పిరిచువల్, మెంటల్, ఎమోషనల్, ఫిజికల్, ఫైనాన్షియల్, మెటీరియల్, అకాడమిక్, సోషల్, ఎవ్రీ నీడ్ షల్ బి మెట్ by the riches
ఇన్ క్రైస్ట్ జీసస్. మహిమైశ్వర్యాన్ని బట్టి ప్రతి అక్కను తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ అప్పుల నుంచి విడిపిస్తాడు. నమ్మగలవా? నమ్మితే చెప్పు, డిక్లేర్ చేయి, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతానయ్యా. యూ క్యాన్ డెలివర్ మీ, యూ విల్ డెలివర్ మీ, యూ విల్ బ్లెస్ మీ, యూ విల్ డెలివర్ మీ. నన్ను విడిపించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, నన్ను దీవించుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, నా తలను పైకెత్తుతావని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. ఆ తండ్రి అరిచినట్టు మనం కేకలు వేసి చెప్దామా? ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్ లార్డ్, ఐ బిలీవ్. నువ్వు గాక నాకు ఎవరున్నారయ్యా? నిన్ను నమ్ముతున్నానయ్యా, నువ్వు ఒక్కడవే దేవుడవయ్యా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే కార్యాలు జరుగుతాయి. ఐ బిలీవ్ యూ లార్డ్, ఐ ట్రస్ట్ యువర్ వర్డ్, ఐ ట్రస్ట్ యువర్ వర్డ్, ఐ ట్రస్ట్ యువర్ వర్డ్. నువ్వు నన్ను ఖచ్చితంగా విడిపిస్తావు, నిశ్చయంగా విడిపిస్తావు, నిశ్చయంగా దీవిస్తావు, నిశ్చయంగా విస్తరింపచేస్తావు. నిశ్చయంగా నా తలను పైకెత్తుతావు, నిశ్చయంగా నా అవమానాన్ని కొట్టివేస్తావు, నిశ్చయంగా నా నిందను కొట్టివేస్తావు, నిశ్చయంగా నా భయాన్ని కొట్టివేస్తావు. I believe you, Lord. I trust you. Help my unbelief. అన్బిలీఫ్ రాకుండా అయ్యా భద్రపరచయ్యా అన్నప్పుడు ప్రభు ఆ ప్రార్థన అంగీకరించి ఆ దయ్యాన్ని గద్దిస్తే వెంటనే వెళ్ళిపోయిందండి. వెంటనే వెళ్ళిపోయింది. డాక్టర్ అని మారింది కదా, డాక్టర్ అని మారింది. హల్లెలూయా. శిష్యులు చాలా దీనులండి. యేసుప్రభు శిష్యులను చూసి కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. వాటిలో ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అందరు వెళ్ళిపోయారు. శిష్యులకు చాలా అవమానమైంది. వీళ్ళు చేతకానోళ్ళు, జోకర్గాలు, వీళ్ళంతా బయటికి మాకు పవర్ ఉంది, మా దేవుడే దేవుడు, మా రక్షకుడే రక్షకుడు, మా దేవుడే ఏ కైక దేవుడు అని చెప్తారు. కానీ ఓ దయ్యాన్ని వెళ్ళగొట్టమంటే వీళ్ళ చేతకాలేదంతా జోకర్ నాయాలని చెప్పేసి బాగా వారి మనసుకు బాగా గాయాలయ్యా, అవమానం కలిగింది. వాళ్ళు చేతకాలేదు అని. అందుకే పెద్ద వాదం జరుగుతుందన్నమాట. అక్కడ వాదం జరుగుతుంది. చుట్టుకున్నారు శాస్త్రుల పరిచయలు, మీరు దయ్యాలు వెళ్ళగొడతామన్నది, వెళ్ళగొట్టండి మరి చూద్దామంటే వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి అన్నారు, లార్డ్, వై వీ కుడ్ నాట్ క్యాస్ట్ అవుట్ ద డీమాన్. ఆ దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోతామే? ఇది ఒక్కటి నేర్చుకుంటే ఇన్ని రకాల బోధలు వచ్చేవి కావండి. ఏమి అర్థం కానప్పుడు ఏం చేయాలి? యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా, మేము ఎందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? మేము ఎందుకు అప్పుల నుంచి విడుదల పొందలేదు? నా ప్రార్థనకి ఇంకా జవాబు ఎందుకు రాలేదు? ఎక్కడైనా తేడా ఉందా? సరి చేసుకోవాల్సినది ఏదైనా ఉందా? బ్లాక్ ఏదైనా ఉందా? అడిగారు ప్రభును. ఏకాంతంగా ఉన్నప్పుడు అడిగారు. మొత్తానికి మాత్రం అడిగారు. అడిగితేనే ప్రభు చెప్పాడు, అడగంది ప్రభు చెప్పడు. సంప్రదించండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ఆలోచనల అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనము. ఆయనను సంప్రదించు. ప్రభు చెప్పాడు, మీ అల్ప విశ్వాసము వలనే ఈ దయ్యం పోలేదు. మీ అల్ప విశ్వాసం వలనే ఈ దయ్యం పోలేదు. ఉపవాస ప్రార్థన వలనే తప్ప ఇటువంటి దయ్యం పోదు అన్నాడు. ఒక రోజంతా 24 గంటలు ఉపవాస ప్రార్థన ఉండి ప్రభు వచ్చాడు. గ్లోరీ టు గాడ్. యేసుప్రభు ఉపవాసం ఉన్నటువంటి సందర్భాల్లో ఇదొక సందర్భం. సో మొత్తానికి ఫైనల్గా ఏం జరిగింది? విడుదల, స్వస్థత జరిగిపోయాయి. హల్లెలూయా. మధ్యలోనే యేసుప్రభును సంప్రదించకుండా చాలామంది రకరకాల సిద్ధాంతాలు తీసుకుని వచ్చేసారనమాట. సో ఫెయిల్యూర్ టు రిసీవ్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్. మనము దేవుని నుంచి పొందుకోలేక ఇది దేవుని చిత్తం కాదు అనకూడదు. అది చాలా తప్పు, పొరపాటు. ఒక పాస్టర్ గారు ఉన్నారంట అమెరికాలో. ఒక పాస్టర్ గారు బాగా విశ్వాసం గురించి, ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానండి అలా బాగా విశ్వాసం గురించి బాగా చెప్పేవాడంట, చాలా ఎక్కువగా చెప్పేవాడు. సో వాళ్ళ యొక్క ఐ థింక్ వాళ్ళ యొక్క మిస్సెస్కు, వాళ్ళ యొక్క భార్యకు ఏదో జబ్బు వచ్చిందంటండి. ఏదో జబ్బు వస్తే తెలిసిన అన్ని పద్ధతులను ఉపయోగించాడు. అన్ని పద్ధతులను, ఏ పద్ధతి ఉపయోగించినా కూడా ఆమె బాగాలేదు, ఆమె చనిపోయిందన్నమాట. ఆవిడ చనిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే కొత్త థియరీ తీసుకొని వచ్చాడు. ఈ విశ్వాసం అన్నటువంటిది, స్వస్థత అందరికీ అన్నటువంటిది అది పని చేయదు అని చెప్పేసి ప్రచారం చేశాడు. పని చేయదు అని ప్రచారం చేశాడు. తను పొందుకోలేకపోయాడు, తన భార్య పొందుకోలేకపోయింది. మేము ఎందుకు పొందుకోలేకపోతున్నాము ప్రభువా అని అడగాల్సింది పోనిచ్చి
ఆ అడిగే దీనత్వం లేక ఓటమిని అంగీకరించే దేవుని దగ్గర కాకపోతే మనం ఎవరి దగ్గర తగ్గాలండి? నాకు తెలియక అడుగుతాను. దేవుని దగ్గర తగ్గితే ఏం పోయిందండి? మనం ఏం నష్టపోతామండి? వాట్ ఆర్ వీ అండి? మనం ఎంత దేవుని ముందండి? ఆఫ్టర్ ఆల్ మ్యాన్, ఆయన ఊపిరిని తీసుకొని బ్రతుకుతున్నామండి మనము. ఆయన ఉచితంగా ఇచ్చిన ఆయన ఊపిరితో మనం బ్రతుకుతున్నామండి. ఆయన ముందు తగ్గించుకుంటే ఏమవుతుంది? వై వీ డిడ్ నాట్ రిసీవ్ ఇట్, ఓ గాడ్, వై వీ డిడ్ నాట్ రిసీవ్ ఇట్? ఎందుకు మేము పొందుకోలేకపోయాం? అన్నిటే దేవుడు మాట్లాడేవాడు. అలా దేవుని సంప్రదించకుండా ఇది పని చేయదు, ఇది వర్కౌట్ కాదు. హరియాలా మాతోరా కలాబా. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. కాబట్టి మనిషి తన యొక్క సొంత అభిప్రాయాలను, అనుభవాలను బట్టి బయటకు తీసుకొని వచ్చేసి నాకు ఇది జరగలేదు కాబట్టి ఇది వర్కౌట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అంటారనమాట. నా జబ్బు పోలేదు కాబట్టి స్వస్థత దేవుని చిత్తము అందరి విషయంలో కాదు, కొందరికి అది అందరికి కాదు అని రకరకాల బోధలండి. కానీ ఈ భాగంలో చూస్తే యేసు ప్రభును సంప్రదించినప్పుడు ఆయన వారికి సంపూర్ణంగా వివరించారు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. సో వాట్ డస్ గాడ్ డిజైర్? మెనీ టైమ్స్ ఒక గ్రుడ్డివాడు కేకలు వేసి యేసు ప్రభును అడిగారు. నాకు కేకలు వేసి ప్రభుని పిలిస్తే ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను నీకు చూపును ఇవ్వగలనని నీవు నమ్ముచున్నావా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ సమస్య నుంచి నేను నిన్ను విడిపించగలనని నీవు నమ్ముచున్నావా? నీ గర్భము నేను తెరవగలనని నీవు నమ్ముచున్నావా? నీకు వివాహము చేయగలనని నీవు నమ్ముచున్నావా? నీకు ఒక మంచి ఉద్యోగమును ఇవ్వగలనని నీవు నమ్ముచున్నావా? నీ యొక్క వ్యాపారాన్ని దీవించగలనని నీవు నమ్ముచున్నావా? నీవు విత్తిన విత్తనానికి 100 పంటను ఇవ్వగలనని నీవు నమ్ముచున్నావా? నీ కుటుంబాన్ని నేను కట్టగలను అని నీవు నమ్ముచున్నావా? నీ పిల్లలను నేను భద్రపరచగలను, విడిపించగలను అని నీవు నమ్ముచున్నావా? చేతబడి శక్తుల నుంచి నిన్ను విడిపించగలను, శాపము నుంచి నిన్ను విడిపించగలను అని నీవు నమ్ముచున్నావా? నిన్ను పరిశుద్ధాత్మ వరములతో అభిషేకించి నీ మనోనేతలు తెరిచి నిన్ను అత్యధికంగా వాడుకొనగలను అని నీవు నమ్ముచున్నావా? నీ మనోనేత్రాలను తెరవగలను అని నీవు నమ్ముచున్నావా? నీకు దీర్ఘాయువుని ఇవ్వగలను అని నీవు నమ్ముచున్నావా? నీకు ఏ అపాయం రాకుండా కాపాడగలను అని నీవు నమ్ముచున్నావా? నీవు నా నామములో శాసిస్తే నేను వాటిని స్థిరపరచగలను అని నీవు నమ్ముచున్నావా? దిస్ ఈస్ ద క్వశ్చన్ దట్ జీసస్ ఈజ్ ఆస్కింగ్ యూ. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఎస్ లార్డ్, ఐ బిలీవ్. నీవు చేయగలవు. పాట ఉంది కదా, లేనే లేదయ్యా ఓ యేసయ్యా, నీకు అసాధ్యమైనదేమీ లేదయ్యా. హల్లెలూయా. నీకు సాధ్యమే, సర్వము సాధ్యమే, ఒక మాట పలికిన చాలు. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఐ బిలీవ్ యూ విల్ డూ ఇట్, యూ క్యాన్ డూ ఇట్. In fact, you have already done it, O Lord Jesus. సమృద్ధి జీవాన్ని వాగ్దానం చేశాడు. సమస్తమును మన కొరకు సిద్ధపరిచారు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. దేవుని నుంచి పొందుకోలేక వాక్యానికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను చాలామంది తీసుకొని వచ్చారు. ఆ అబద్ధపు సిద్ధాంతాలను నమ్మితే ఏమండి, మనం బంధించబడతాం, తృప్తికరంగా మనం జీవించమండి. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. లాంగ్ లైఫ్ ఈజ్ గాడ్స్ విల్. హల్లెలూయా, లాంగ్ లైఫ్ ఈజ్ గాడ్స్ విల్. మంచి ఇల్లు కట్టించుకోవడం దేవుని చిత్తం. నమ్మగలవా? నీకు ఒక మంచి ఇల్లు ఇవ్వగలనని నువ్వు నమ్ముచున్నావా? నమ్మగలవా? నీవు నీ బ్యాక్గ్రౌండ్, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, నన్ను నమ్మగలవా? ఐ బిలీవ్. మన నోటి నుంచి ఇదే రావాలి. లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ, లార్డ్ ఐ ట్రస్ట్ యూ. Glory to God. This is the reason why many different doctrines, different teachings have erupted. తిక్క పుట్టగొడుగులాగా విచిత్రమైన వింత బోధలన్నీ ఇలా బయటకు వచ్చాయి. మన అనుభవాలు
సిద్ధాంతాలు కాకూడదు. మన అనుభవాలు సిద్ధాంతాలు కాకూడదు. దేవుని యొక్క వాక్యమే సిద్ధాంతము కావాలి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.